ఏపీలో 4 రోజులుగా పరిస్థితి మారడం లేదు. 4 రోజులు గడుస్తున్నా ప్రజల ఇంధన కష్టాలు పడుతూనే ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో దాదాపు ఏపీలోని అన్ని జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చాలా బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ఉన్న కొన్ని బంకుల్లో భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో ఇంధన నిల్వలపై కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. మూర్తి, చెప్పండి, పరిస్థితులు ఎలా ఉన్నాయి? తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన ఆందోళన ఏ విధంగా సాగుతోంది? గ్రేసీ, టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో వాహనదారులు, ఇటు తిరుమల శ్రీవారి దర్శనంకి వచ్చేటువంటి యాత్రికులు పెట్రోల్, డీజిల్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొరత కారణంగా పెట్రోల్ బంకులన్నీ కూడా దాదాపు మూతపడిపోయినాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి నగరంలో యొక్క టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్, డీజిల్ కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజనరీ సీఎం అని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఈరోజు పెట్రోల్, డీజిల్ దొరకనటువంటి పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు. సార్, ఓవరాల్గా చూస్తుంటే ఈ పరిస్థితి ఏ విధంగా చూడాలి? యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ సరఫరాలో సమస్యలు తలెత్తిన మాట మనందరికీ కూడా తెలిసిందే. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఈ ఫ్యూయల్ కొరత కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో అవన్నీ కూడా ఆయా ప్రభుత్వాలు చాలా పగడ్బందీ చర్యలు తీసుకోవడం కారణంగా ఆ కొరతను అంతో ఎంతో నియంత్రించగలిగాయి, నివారించగలిగాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది అని చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రి పరిపాలనలో పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గత 2 రోజులుగా ప్రజలు మరి మండేటటువంటి ఎండల్లో పడిగాపులు కాసుకొని 100 రూపాయల ఫ్యూయల్ కోసము గంటల తరబడి ఫ్యూయల్ స్టేషన్ల ముందర బారులు తీరినటువంటి పరిస్థితి చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు మనం తిరుపతిలో ఉన్నటువంటి స్థానిక వరదరాజ నగర్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని గమనించాం. ఇక్కడ ఉన్నటువంటి వాహన చోదకులతో మాట్లాడుతుంటే మేము గంటల తరబడి లైన్లో నిలబడి ఉన్నాం, ఇప్పటికీ మాకు ఫ్యూయల్ అందట్లేదు. నిన్నైతే అసలు సప్లై లేకపోవడం, సివిల్ సప్లైస్ వాళ్ళు సరైన దృష్టి పెట్టకపోవడం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, మీ నిర్లక్ష్యాన్ని పక్కకి తీసిపెట్టి ఇమీడియట్గా దీని మీద, ఈ ప్రాబ్లం మీద మీ ఫోకస్ని పెట్టగలిగితే ఈ సమస్య పరిష్కారమై ప్రజలకు ఇబ్బందులు ఉండకుండా ఉంటాయన్నది మా అందరి డిమాండ్. అంటే ప్రధానంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అధికారుల నిర్లక్ష్య కారణంగానే ఈ యొక్క పరిస్థితి వచ్చింది. ఏ విధంగా చూడాలి? గత 2 రోజుల్లో ఆల్మోస్ట్ కొన్ని వందల బంకులు క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా 100 రూపాయల పెట్రోల్ కోసం 4-5 గంటల పడిగాపులు కాయమంటే ఇంతకన్నా ఈ ప్రభుత్వం వైఫల్యం ఏదైనా ఉంటుందా అని చెప్పి నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను. తప్పకుండా ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సాధించాలి. 2 గంటలు 3 గంటలు అంటే మీరు 100 రూపాయల పెట్రోల్ బంకు ఈ నుంచి అక్కడికి పోవడానికి ఆ వెయిటింగ్ టైంకే మీ పెట్రోల్ అయిపోయి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దాని మీద చాలా రాష్ట్రాలు ఇప్పటికీ పకడ్బందీగా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎందుకో 40 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు ఈ విధంగా వైఫల్యం చెందడం అంటే నిజంగానే అందరూ కూడా ఆశ్చర్యంగా ఉంది. తప్పకుండా దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ, అదేవిధంగా మేమందరం కూడా గట్టిగా ఈ సమస్యని తొందరగా సాల్వ్ చేయకపోతే రోడ్ల మీద ప్రజల పక్షాన పోరాడతామని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. అంటే తిరుపతి నగరవాసులతో పాటు ప్రధానంగా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సార్, ఏ విధంగా? ఇక్కడ మనం చూసుకోవచ్చు, సుమారు కొన్ని వందలాది వాహనాలు తిరుపతికి వచ్చేవి, వెళ్ళేవి. తిరుపతిలో ఉండేటువంటి వాహనదారులంతా కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనేసి. ఎందుకంటే గత 2 రోజులుగా సుమారు 3 నుంచి 4 గంటలు వేచి చూసుకొని వాళ్ళు ఉద్యోగాలకు పోవడం కానీ ఇతర ఊర్లకు పోవాలన్నా ఈ రోజున ఆ సమస్య అనేది ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వం వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం లేదు. ఎందుకంటే నారా లోకేష్ గారు యోగాలంలో చెప్పినట్టు ఆ రోజు ఎక్కడ కుప్పంలో చూపించారు, ఈరోజు మేము తిరుపతిలో చూపిస్తున్నాం. దీన్ని ఈరోజు మీరు చేసినటువంటి వైఫల్యాన్ని ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే యొక్క అధికారుల నిర్లక్ష్య వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ విధంగా చూడాలి సార్? ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వైఫల్యమే. ఆయన 40 కాదు, ఇప్పుడు 45, 47 ఏళ్ళు కూడా అయిపోతుంది.